ఏంటండి పెళ్లికి ఏదో గిఫ్ట్ ఇస్తానని ఇటు ఎక్కడికో తీసుకెళ్తున్నావు? చెప్తా కదా. ఇదేంటి ఇంటికి నా పేరు పెట్టారు? మీ ఇల్లు కాబట్టి. నా ఇల్లా? మరి ఆ ఇల్లు? ఈ రోజు నుంచి అది మా ఆవిడది, ఇది మీ ఆవిడ. అంటే వేరు వేరు కాపురాలా బాబు? అవును బాబు, లేకపోతే ఇంకా ఉమ్మడి కుటుంబం లాగా కలిసి ఉందామనే. మీ మొగుడు పిల్లలు ఏకైకలు పగపగలు వింటూ ముడుచుకుని కూర్చుంటానికి మేమేం ముసలాలం కాదు. మాకు సరదాలుంటాయి, సరసాలుంటాయి. అందుకే మీరు అడ్డవుతారని ఇలా ఏర్పాటు చేశాను. పొట్టి, ఇది ఖచ్చితంగా శివాజీ గారి ఐడియా కదా? ఏం కాదు, నా ఓన్. చా ఏంటమ్మా ఇది? నువ్వన్నా చెప్పొచ్చు కదా. కొత్త జంట, కొన్నాళ్ళు హాయిగా ఉండండి. అది కాదత్తయ్య, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు? కొత్త కోడలు రాగానే వేరే కాపురం పెట్టించింది అనుకోరు? అత్తా కోడళ్ళు ఒక ఇంట్లోనే ఉండి కొట్టుకుంటూ ఉంటాం కంటే దూరంగా ఉండి కలుసుకుంటూ ఉంటాం మంచిది కదమ్మా. ఎందుకు తిట్టుకుంటారు, ఎందుకు కొట్టుకుంటారు? రేయ్, లేడీస్ గురించి నీకు తెలీదు, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను విను. సరే కానీ ఎంతైనా సీనియర్ మోస్ట్ కదా. మా అబ్బాయిని నీ చేతిలో పెడుతున్నా, మీ అబ్బాయిని మా చేతిలో పెట్టాలి. ఓకే? హలో మేడం, ఇంకెంతసేపు ఉండండి. ఏంటా కంగారు? మా అమ్మ ఏం ఆర్డర్ వేసి వెళ్ళిందో గుర్తుందిగా? బాగా. అయితే ఆలస్యానికి తలుపుతి. నేను వేస్తేగా. నాయన, ఎంత అందం నా సొంతం అయిందా? తల్లి కబుర్లొద్దు, మా అత్తగారు చెప్పింది గుర్తుందిగా? ఇంకేం గుర్తు రావట్లేదు. అదేంటి దాన్ని తీసేస్తున్నారు? ఇక్కడ ఉండాల్సింది ఇది కాదు. బాగానే ఉందిగా. నీకు అంతగా నచ్చితే తీసుకెళ్ళి కిచెన్ లో పెట్టుకో. ఇక్కడ ఉండాల్సింది ఇది. చాలా బాగుంది. మీ చిన్నప్పటిదా? అది నాది కాదు, మరి శివాజీది. ఇది మన పర్సనల్ బెడ్రూమ్. ఈ గోడ మీద ఫోటో అక్కడ ఉండాలా? గుండెల్లోనే ఉన్నాడు, గోడ మీద ఉంటే తప్ప. అయినా మీకు ఇదేం పిచ్చండి? పొద్దున్నే లేవగానే వాడు ఫోటో చూడాలి. లేవగానే ఎవరైనా దేవుడి ఫోటో చూడాలనుకుంటారు. నాకు వాడే దేవుడు. వాడు లేకపోతే మా నాన్న లేడు, మా నాన్న లేకపోతే మా అమ్మ ఉండేది కాదు. వాళ్ళిద్దరూ లేకపోతే నేను అనాథుని అయ్యేవాడిని, నీకు నాదుని అయ్యేవాడిని కాదు. ఏంట్రా రమణమంట? నేను అర్జెంట్ గా బయటకు వెళ్తున్నాను. ఈ 25 లక్షలు తీసుకెళ్లి బ్యాంక్ లో వేసినా. ఈ రోజు శనివారం రా, బ్యాంక్ 11 గంటలకే క్లోజ్. వెళ్ళి సీతకి ఇచ్చిరా. సీతకా? నువ్వు వెళ్ళేప్పుడు తీసుకెళ్ళరా. ఇప్పుడు ఇంటికెళ్ళి దాన్ని చూస్తే నాకు మూడు వస్తుంది, దానికి ముద్దు వచ్చేస్తాను. ఆ పనిలో పడితే ఈ పని గోయిందా. అర్జెంట్ గా నేను సైట్కి వెళ్ళాలరా. రేయ్, సైట్కి వెళ్ళేది కూడా మన ఇంటి పెంచే కదరా. వెళ్తూ వెళ్తూ సీతకిచ్చే. పోనీ అమ్మ నాన్నకి ఇచ్చేనా? సీత మీద నా డౌటా? చచ్చా, అదేం లేదురా. తను ఒంటరిగా ఉంటుంది కదా, ఇంత క్యాష్ ఇంట్లో పెట్టడం సేఫ్టీ కాదేమోనని. మన పొట్టోడికి ఇస్తే ఏ దిక్కుమార్ షేర్లో కొని మొత్తం దొబ్బెడతాడు. వెళ్ళి చేతికి 6 దాకా రానని అరగంటలోనే వచ్చేసారే. వస్తున్నా. నువ్వా? ఏమండి? ఆయన లేరు. తెలుసు. అందుకే వచ్చావా? వంశీ మీకు డబ్బు ఇచ్చిరామన్నాడు. అక్కడ పెట్టి వెళ్ళు. అది చాలా పెద్ద అమౌంట్. ఇక్కడ పెడితే ఏది ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు. తొందరగా తింటా, మళ్ళా తూర్పు పొలవాలా? నువ్వు సరిగ్గా పట్టేరా. ఈ గెటప్ పెట్టరా. హైదరాబాద్ వెళ్తున్నాను రా. గౌడికే దీనింది కదా, అమ్మాయికి జున్నట్టుకి వెళ్తున్నా. ఆ కాళ్ళకేంట్రా తొడిగావు? కాళ్ళకేం తొడుగుతాం, జోళ్లు తొడుగుతాం. మనం మళ్ళీ ఇప్పుడు సుబ్బారావు చేత కుట్టించాను. ఒరే అబ్బాయి, హైదరాబాద్ వెళ్తున్నాను రా పిల్లని చూడడానికి. అదిరిపోయేలా కొట్టాలి, ఒక్క పైసా ఇవ్వనని చెప్పాను. మరి ఆడు కూడా మనతో పాటు ఒకటొక్కలా చదివిన ఫ్రెండ్ కదా, దాంతో ఫెసలుగా కుట్టాడు. ఇదిగో మొత్తం సామాన్లన్నీ సర్దావా? పుసుక్కుని ఎవరన్నా మర్చిపోయావా? ఆ పురుగుల మంది కూడా ఓ డబ్బా ఎట్టు. పాపం అమ్మాయికి స్టాక్ ఉందో అయిపోయిందో. పెట్టిందిలే, మీరు వెళ్ళండి. మరి నేను అలా వెళ్ళొస్తాను రా అబ్బాయి. జాగ్రత్తగా వెళ్ళరా, అసలే గొప్ప తెలివైనోడివి. సొరకాయ ఎంత? 6 రూపాయలమ్మా. కళ్ళు కనిపించట్లా?
ఇంత అందమైన నీ ఒళ్ళు కనిపిస్తుంటే కళ్ళు కనిపించకుండా ఎందుకుంటాయి? ఆహా, మరీ అంత పతివ్రత కట్టింగ్లు వద్దమ్మా. అదిరింది నీ టచ్. అందాన్ని కళ్ళ ముందు పెట్టుకుని ఎలా వదలమంటావే? నేను ఉప్పు కారంగా మసాలా కూడా తింటాను. అమ్మా, మీ అమ్మ ఎంత మంచి పని చేసిందో తెలుసా? ఏం చేసింది? నా పెళ్లి చేసిందా? నీకు పెళ్లి కాకుండా చేసిన వాడిని చంపేసింది. ఏమండి, ఏమిటండి ఇది? ఎప్పుడు తలెత్తనావే కత్తెత్తి అతన్ని చంపడం ఏంటి? దాన్ని మీరు మెచ్చుకోవడం ఏంటి? కారణం ఉంది బాబు. ఓ ఆడబిడ్డకి అన్యాయం జరగకుండా చేసింది. అన్యాయమైన మరో ఆడబిడ్డకి న్యాయం జరిగేలా చేసింది. ఏంటి మీరు అనేది? అవునయ్యా, నా బిడ్డ పిచ్చిది కావడానికి కారణం ఆ కామాంధుడే. మా ఒక్కగానొక్క బిడ్డ గంగ అపురూపంగా పెంచుకున్నాం, బాగా చదివించాం. మా బంగారు తల్లి అన్నిట్లోనూ ఫస్టే. ఎవరు నాన్న? నేనా? అవునమ్మా. 2 ఏళ్ల క్రితం మా చిట్టి తల్లికి పెళ్లి కుదిర్చాం. గుళ్ళో పెళ్లి జరిపించమని పెళ్లి వారు కోరటంతో ఏర్పాట్లు చేసి కారులో బయలుదేరాం. ఏమైందయ్యా? ఫ్యాన్ బెల్ట్ తెగిపోయింది సార్, తీసుకొచ్చేయడానికి 1 గంట పడుతుంది. శుభమాని పెళ్లికెళ్తుంటే ఇదేంటండి? ఏం చేస్తాం? ఒక పని చేయి, నువ్వు అమ్మాయిని తీసుకుని ఆటోలో వెళ్ళిపో, నేను ఈ సామాన్ తీసుకుని వేరే ఆటోలో వస్తా. అదిగో ఆటో వస్తాను. ఆటో ఆపు ఆపు. అష్టలక్ష్మి గుడికి వస్తావా? ఎక్కండి. ఎక్కండి. మీరు వెంటనే వచ్చేయండి. అలాగే, ఇంకా తొందరగా తీసుకెళ్ళి బాబు. ఇటెక్కడికి తీసుకెళ్తావయ్యా? షార్ట్ కట్. ఏంటయ్యా ఇక్కడ ఆపో? గంగా, నాన్న, నా పెళ్లి ఎప్పుడు? అమ్మా, నాన్న ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వు కొట్టావా? పడుకో అమ్మా, పడుకో. ఒకసారి బయటికి రండి. అమ్మాయి మెంటల్ షాక్ తింది. మీరేం కంగారు పడకండి. ఓ 2 నెలల పాటు షాక్ ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. డాక్టర్ గారు, మాకు ఆ కూతురొద్దు, ఈ పిచ్చి పిల్లే కావాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? తండ్రి ఉండి. తండ్రిని కాబట్టే దాన్ని మేలు కోరి చెప్తున్నారు. అది మళ్ళీ మామూలు మనిషి తన జీవితం నాశనమైపోయిందని తెలిసి జీవితాంతం అది కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే అది చూస్తూ మేము వద్దు డాక్టర్ గారు, వద్దు. దానికి గతం గుర్తుకు రాకుండా దాని అలా పిచ్చి పిల్లగానే ఉండనివ్వండి, సంతోషంగా బతకనివ్వండి, బతకనివ్వండి. ఇప్పుడు చెప్పండి బాబు, నా భార్య చేసింది మంచి పని కాదా? చాలా మంచి పని.
మరి ఈ విషయం పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదా? ఇస్తే ఏమవుతుంది బాబు? రకరకాల ప్రశ్నలు వేసి వేధిస్తారు. పత్రికల వాళ్ళు దాని ఫోటో తీసుకెళ్లి పేపర్లో వేస్తారు. మహిళా మండలి వాళ్ళు సానుభూతి చూపిస్తారు. రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఇస్తారు. దాంతో తెలియని వాళ్ళకు కూడా నా బిడ్డ పాడైపోయిందని తెలిసిపోతుంది. దానివల్ల నలుగురిలో నవ్వులు పాలవటం తప్ప దాని బతుకు ఏమైనా న్యాయం జరుగుతుందా? ఈ దేశంలో ఆడదాని మానానికి విలువ లేదు. రేప్ చేసిన మగాడికి 7 ఏళ్ల శిక్ష అయితే ఆడదానికి చచ్చేదాకా శిక్ష పడుతోంది. అసలు అసలు పరాయారదాన్ని కామంతో చూసి నా కొడుకుల్ని గుడ్లు పీకి గాడిద మీద ఊరేగించి ఆడవాళ్ళతో ఉమ్మేయించి అంగాన్ని నరికి నపుంచకుండా చేసి నడి రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపేయాలి. అలా ఒక్క 10 మందిని శిక్షించమనండి. అప్పుడా నా కొడుకులు పెళ్ళం పక్కకెళ్తానికి కూడా భయపడి చేస్తాను. లేకపోతే చివరికి ఈ దేశంలో మగాండి కంటానికి కూడా ఆడదు మిగలదు. మరి ఆ పెళ్లి ఇంత జరిగాక ఎవరు చేసుకుంటారు బాబు? ఆగిపోయింది. అది ఆగిపోతే ఇంకో పెళ్లి చేయి. చేయలేనమ్మా. ఈ పాపిష్టి తండ్రి ఈ జన్మలో నీకు పెళ్లి చేయలేడు.